అంగన్వాడీలు విధుల్లో చేరేందుకు నేడు డెడ్లైన్ విధించారు. సాయంత్రంలోగా చేరాలని కార్యకర్తలు ఆయాలకు సందేశాలు పంపించారు. అయితే 9వ తేదీ నుండి నోటీసులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. న్యాయ సలహాలు తీసుకుంటున్న ప్రభుత్వం సర్కారు తీరుపై మండిపడుతున్నారు అంగన్వాడీలు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ లావణ్య. అంగన్వాడీ ఉద్యమంపై ఎస్మా ప్రయోగం చేయడం ప్రభుత్వ సిగ్గుమాలిన చర్య అని అంగన్వాడీల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అయితే అంగన్వాడీ సమ్మె ఉక్కుపాదంతో అణచివేతని ఎస్మా ప్రయోగాన్ని అమలు తెచ్చింది. ఈ ఎస్మా ప్రయోగంతో రాష్ట్ర ప్రభుత్వం అబాసపాలవుతుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నారు. అదే సమయంలో సమ్మెను సత్యమరాని వీడనని అంగన్వాడీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. సమ్మె వివరింపు చేసిన ప్రయత్నాలని విఫలమైనందున రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాగులు అందిస్తుందని అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఎస్మా ప్రయోగంతో అంగన్వాడీలు ఇంకా ముందుకు ఉధృతం తీసుకెళ్తున్నాయి. అయితే ఈ రోజు డెడ్ లైన్ చేపట్టడంతో ప్రభుత్వం అయినా తగ్గేది లేదంటూ పిచ్చిమెచ్చుకుంటున్నాయి అంగన్వాడీ సంఘాలు. రైట్, థ్యాంక్ యూ రాఘవ. అంగన్వాడీలు విధుల్లో చేరేందుకు నేడు డెడ్లైన్ విధించారు. సాయంత్రంలోగా చేరాలని కార్యకర్తలు ఆయాలకు సందేశాలు పంపించారు. 9వ తేదీ నుండి నోటీసులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. న్యాయ సలహాలు తీసుకుంటున్న ప్రభుత్వం సర్కారు తీరుపై మండిపడుతున్నారు అంగన్వాడీలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అనంతపురం ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి. లావణ్య, దాదాపుగా 27 రోజులుగా అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రోజుకి 28వ తేదీకి చేరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అల్టిమేట్ జారీ చేసింది, డెడ్ లైన్ విధించింది. ఈ రోజు సాయంత్రంలోగా 8వ తేదీ సాయంత్రంలోగా విధుల్లోకి చేరాలి. ఒకవేళ లేదు అంటే 9వ తేదీ రేపు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అంగన్వాడీ ఉద్యోగులు ఉన్నారో వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది అని కూడా వాళ్ళ సెల్ ఫోన్లకి మెసేజ్లు కూడా పంపించడం జరిగింది. అయితే మరోవైపు అంగన్వాడీలు అయితే చాలా ఆగ్రహానికి గురవుతున్నారు. అత్యవసర సేవల కిందకి మేము రాకపోయినా కానీ ఎస్మా ప్రయోగించడం, ఏదైతే మేము 11 డిమాండ్స్ చెప్పామో దాంట్లో ఆర్థిక పరమైన జీతాలు పెంచాలి అన్న డిమాండ్ ఒకటి పక్కన పెట్టేసి మిగతా డిమాండ్ ఒప్పుకునే ప్రయత్నం చేసింది. మరోవైపు వచ్చేసి ఎవరైతే మా శాఖకు సంబంధించిన మంత్రి ఉషా శ్రీచరణ్ ఉన్నారో ఆమె చర్చలకు పిలవట్లేదు, ఆమె పాల్గొనలేదు. ముఖ్యంగా మేము ఏదైతే మా బాధలు కష్టాలు చెప్పుకోవాలని ప్రయత్నం చేశామో రాష్ట్ర ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి హాజరు కావట్లేదు. ఎంతవరకు మా శాఖకు సంబంధం లేని బొత్స సత్యనారాయణ రాష్ట్ర మంత్రి మాట్లాడుతున్నారు, తర్వాత ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఇది చాలా అన్యాయం ఇది అనేసి వీళ్ళు ఒకవైపు చెప్పడం జరుగుతోంది. అయితే బొత్స సత్యనారాయణ క్లియర్ గా చెప్పారు, ఒక జీవో కూడా విడుదల చేశారు వీళ్ళు, జీవో నెంబర్ 2 అనేసి ఎస్మా ప్రయోగిస్తూ రేపైతే మీరు తప్పనిసరిగా హాజరు కావాలి, ఒకవేళ లేదు అంటే నోటీసులు ఇస్తామని. నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అంగన్వాడీలు నిరసనలు తెలియజేస్తున్నారో వాళ్ళందరూ కూడా జీవో 2 కాపీలను కూడా అగ్నిలో వేసి ఒక నిరసన కార్యక్రమం కూడా నిర్వహించారు. దాదాపుగా వీళ్ళు 27 డేస్ గా వచ్చేసి వివిధ రకాలుగా నిరసనలు తెలియజేసుకుంటున్నా కూడా ప్రభుత్వం దిగి రావట్లేదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఎవరైతే జీతాలు చెల్లించాలో లేకపోతే పెన్షన్లు ఇవ్వాలో లేకపోతే లబ్ధిదారులకి ఏదైతే ఇవ్వాల్సి ఉంటుందో సంక్షేమ పథకాలు దానికే ఆర్థిక భారం అవుతుంది. కాబట్టి వీరికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి మా ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఎన్నుకోబడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మీకు ఏదైతే అంగన్వాడీలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారో అది కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తామని రాష్ట్ర మంత్రి ఉషా శ్రీధరన్ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే వీరు రేపు ఏదైతే నోటీసులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా ఎస్మా ప్రయోగించినా లేదా ఈ రోజు డెడ్ లైన్ పెట్టినా కూడా
మేమైతే భయపడే పరిస్థితి లేదు, మేము దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తామని చెప్తున్నారు. ఇంతవరకు కూడా వీరికి సిఐటియు తర్వాత సిపిఎం పార్టీలు మద్దతు తెలియజేస్తున్నాయి. ఈ రోజు వచ్చేసి సిపిఎం ఎవరైతే అగ్రనాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తర్వాత సిపిఐ, తెలుగుదేశం ఈ నాయకుల్ని కూడా సంప్రదించేసి వాళ్ళ మద్దతు కూడా కూడగొట్టుకునే ప్రయత్నం చేస్తామనేసి ఒక విషయం అయితే బయటకు రావడం జరిగింది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఎవరైతే ఈ మిగతా అన్ని పార్టీలు ఉన్నాయో, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప అన్ని పార్టీలు కూడా సంఘీభావం తెలియజేసే ప్రయత్నం చేస్తారు. జిల్లా స్థాయి నాయకులకు, మండల స్థాయి నాయకులకు కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. వీళ్ళందరితో కూడగట్టుకొని కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డెడ్ లైన్ విధించిందో దానికైతే మేము భయపడే పరిస్థితి లేదు అనేసి చెప్పడం జరుగుతుంది. లావణ్య, అయితే సూర్య వెనక్కి తీసుకునే ఛాన్స్ ఏమన్నా ఉందా ఎస్మా చట్టాన్ని ప్రభుత్వం? అంటే ఒక్కసారి ఎస్మా ప్రయోగించిన తర్వాత అది వెనక్కి తీసుకునే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవచ్చు. ఏదైతే వీళ్ళు డెడ్ లైన్ అయితే వీళ్ళు పెట్టిన దానికి కూడా వీళ్ళు కూడా వెనక్కి తగ్గే ప్రయత్నం అయితే చేయట్లేదు. మరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది కాస్త వేసి చూడాల్సిన పరిస్థితి. ఒకవైపు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగా ఉంది, ఎందుకంటే ఆర్థిక పరమైన నిర్ణయం అయితే తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఆర్థిక భారం ఉంది కాబట్టి అది వాళ్ళకి జీతాలు చెల్లించే పరిస్థితి లేదు. కాబట్టి వెనక్కి తీసుకునే ప్రయత్నం అయితే చేయరు, డెడ్ లైన్ అయితే పెడతారు. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే వీళ్ళు అంగన్వాడీలు సమ్మె చేయడం వల్ల ఎవరైతే గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం లోపంతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆల్టర్నేట్ గా వీరి ప్లేస్ లోకి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది దాకా అంగన్వాడీలు ఉన్నారు. ఆ అంగన్వాడీల ప్లేస్ లోకి సచివాలయ ఉద్యోగుల్ని తీసుకుని వచ్చేసి వాలంటీర్లు ఉద్యోగుల్ని తీసుకుని వచ్చేసి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. లావణ్య, అయితే సూర్య అంగన్వాడీలు ఏమంటున్నారు? ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది? ఒకవేళ విధుల్లో జాయిన్ అవ్వకపోతే తిరిగి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం? అంటే అంగన్వాడీలు అయితే నాయకులు అయితే చెప్పడం ఏమంటే మేము విధుల్లోకి అయితే చేరము, మా సమ్మెను కొనసాగిస్తాము, ఎంతవరకైనా ఎన్ని రోజులైనా కానీ పోరాటం చేస్తాం, ప్రాణత్యాగానికైనా సిద్ధం అని చెప్తున్నారు. అంటే ఇంకో రకంగా కూడా కొంతమంది అంగన్వాడీలతో న్యూస్ 360 మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పడం ఏమంటే కొంతమంది భయపడుతున్నారు. అంటే ఎస్మా ప్రయోగించింది, తర్వాత డెడ్ లైన్ వేపించింది, ఒకవేళ లేదంటే తొలగిస్తామంటున్నారు. అది కూడా అంటే ఉన్న పరిస్థితి కూడా ఊడిపోతే ఏంటి పరిస్థితి అన్నట్టు ఉన్నారు. కాబట్టి కొంతమంది ఎవరైనా వెళ్ళి జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటుందా అంటే ఒకవైపు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా వెళ్ళి అంగన్వాడీలు మళ్ళీ తిరిగి విధుల్లోకి చేరారంటే వీళ్ళ నిరసన, వీళ్ళు ఇంతవరకు ప్రయత్నం ఏదైతే చేశారో అది కాస్త మెత్తబడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలా రైట్, థ్యాంక్ యూ సూర్య.